హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. యూపీఎస్సీకి సంబంధించి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండర్స్ ఎగ్జామినేషన్ 2024 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 24th ఏప్రిల్ 2024 స్టార్ట్ చేశారా. ఇంకా 14 మే 2024 6 PM అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ ఏ కిందకి వస్తాయి అనమాట. ఇక బీఎస్ఎఫ్కి సంబంధించి టోటల్గా మనకి 186 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సిఆర్పిఎఫ్కి సంబంధించి 120 ఉన్నాయి. అలాగే సిఐఎస్ఎఫ్కి సంబంధించి 100, అలాగే ఐటీపీబీ అనమాట 58, అలాగే ఎస్ఎస్బికి సంబంధించి 42, టోటల్గా 506 వేకెన్సీస్ అయితే ఈ సంవత్సరం నోటిఫై చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మన ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం కూడా మన ఏపీ, తెలంగాణకు సంబంధించి ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మన ఏజ్ లిమిట్కి సంబంధించి యాజ్ ఆన్ 1 ఆగస్ట్ 2024కి 20 to 25 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడైతే మనకి 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీ దగ్గరికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 2 ఆగస్ట్ 1999, అలాగే 1 ఆగస్ట్ 2004 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, మనకి ఎస్సీ ఎస్టీ అలాగే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. మనకి ఎనీ డిగ్రీ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఫీజుకి సంబంధించి మనకి ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం 200 రూపీస్ ఆన్లైన్లో అయితే మనం పే చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మన సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మన రిటర్న్ టెస్ట్, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఇవైతే ఉంటాయి అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే లింక్ కూడా ఉందన్నమాట అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం. ఫ్రెండ్స్, మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీరు గతంలో కనుక ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఈ యూపీఎస్సీలో డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కిందకు వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయి, చేసుకోవచ్చు. లేదంటే కనుక ఫ్రెష్గా అయితే మీరు ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వచ్చు. వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. ఇది ఒకసారి మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత ఎన్ని వేకెన్సీస్కి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చు. ఫస్ట్ అయితే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓటీఆర్ అయితే మనకి ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఫాము ఒకసారి మనం రిజిస్టర్ అయిపోతే మనం లాగిన్ అయ్యి ఎటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్కైనా మనం యూపీఎస్సీకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క నేమ్ని అయితే ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి, కంప్లీట్ నేము. ఇంకా ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ అయితే కన్ఫామ్ అయితే చేయాలి. పైన ఇచ్చింది సెకండ్ టైము. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇయర్, మంత్, డేట్ ఇక్కడైతే మనం ఇవ్వాలి. ఇక్కడైతే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి కన్ఫామ్ అయితే చేయాలి, వెరిఫై చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ని అయితే కన్ఫామ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ప్రతి ఫీల్డ్కి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. మనం శ్రీ, మిస్టర్ అనే అటువంటి సఫిక్సెస్, అటువంటి ప్రిఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో సాలిటేషన్స్ అయితే మనం ఇవ్వకూడదు. అలాగైతే వస్తున్నది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ యొక్క వెరిఫికేషన్, ఇక్కడైతే మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ యొక్క వెరిఫికేషన్. ఇంకా ఇక్కడ మైనారిటీ స్టేటస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, యాక్టివ్గా ఉన్నది, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడైతే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి అయితే ఏమైనా ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ అయితే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడైతే 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి, మెట్రికులేషన్ది. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేయాలి, అదైతే మనం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే సెక్యూరిటీ క్వశ్చన్ నెంబర్ 2 ఏదో ఒకటి ఇచ్చి మనం ఆన్సర్ చేసి అవైతే మనం పక్కన రాసి పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి పాస్వర్డ్ మర్చిపోతే మనం ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ తర్వాత ద్వారా మనం అయితే ఆ పాస్వర్డ్ని అయితే
రెస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మన క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ వచ్చింది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే చేంజ్ హియర్ అనే బటన్ క్లిక్ చేయాలి. అదర్వైజ్ మనం ఐ అగ్రీ అనాలి. ఐ అగ్రీ అంటే మనకి మొబైల్కి ఈమెయిల్కి అయితే ఓటీపీస్ అయితే వచ్చాయి. మన ఓటీపీస్ రెండు కూడాను వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1 టైం రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇదైతే మన లాగిన్ అయితే అవ్వాలి. మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చేసి అయితే మనం ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాలి. మనం ఇక్కడ ఈమెయిల్ ఐడితో అవ్వచ్చు, ఇక్కడ మొబైల్ నెంబర్తో అవ్వచ్చు, లేదంటే ఓటీఆర్ ఐడితో అయితే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. వెరిఫై చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ మనం మెయిల్ జెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి. అట్లాగే ఇక్కడ మైనారిటీ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మనకి ఇక్కడైతే చేంజ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చింది కాకుండా. మనకి మినిమం అయితే 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి, ఇంకా నెంబర్ ఉండాలి, ఇంకా కూడా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అలాగే మనం మినిమం 8 క్యారెక్టర్స్ లెంత్తో అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే సబ్మిట్ చేసుకున్నాము, పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాము. ఇట్లా అయితే మనకి డాష్ బోర్డ్ ఇలాగైతే వస్తుంది. డాష్ బోర్డ్ ఇది. ఇక్కడైతే మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడాను దీనికి ఇంకా అప్లికేషన్ అయితే మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అలాగే మన అప్లికేషన్ హిస్టరీస్ మనం ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నామో చూసుకోవచ్చు. మన ప్రొఫైల్ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైనా చేంజ్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక లాగిన్ అయిన తర్వాత లేటెస్ట్ నోటిఫికేషన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత కిందకి రావాలన్నమాట. ఇక్కడ మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండర్స్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మొదట ఇక్కడ అప్డేట్ ఎడిట్ ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో కనుక మోడిఫికేషన్స్ ఏదైనా ఉంటే చేసుకోవాలన్నమాట. ఇది మనకి లైఫ్లో ఒక్కసారి మాత్రమే మనకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీరు ఆ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ని మొదట ఎడిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలాగైతే వస్తుందన్నమాట మీకు ఓటీఆర్ 1 టైం ప్రొఫైల్ ఎడిటింగ్ అనమాట. అలాగే ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ అదర్ దాన్ ఓటీఆర్ అయితే ఇది తీసుకోవాలి. మనం ఇక్కడ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎడిటింగ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకే అనాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఎడిటబుల్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ యూ హ్యావ్ ఓన్లీ 1 ఛాన్స్ టు అప్డేట్ ఓటీఆర్ ప్రొఫైల్, ప్లీజ్ ఫిల్ ఆల్ డీటెయిల్స్ కేర్ఫుల్లీ అనమాట. సో జాగ్రత్తగా అయితే మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని ఇదైతే మోడిఫై చేసుకోవాలి. సెకండ్ టైం అవకాశం అయితే ఉండదన్నమాట. తర్వాత లేదంటే మీరు ఫ్రెష్గా మళ్ళీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఓటీఆర్ డీటెయిల్స్ కనుక అన్ని ప్రాపర్గా ఉన్నాయని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకుంటే ఇక్కడ పార్ట్ 1 అని ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 అప్లికేషన్ అనమాట. దీన్ని క్లిక్ అయితే చేయాలన్నమాట. చేస్తే ఇలా అయితే వచ్చింది. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ చదువుకోవచ్చు మనం. ఇక్కడ యొక్క ఫైల్ సైజెస్ అప్లోడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చదువుకున్నామని చెప్పేసి ఇక్కడ ఎస్ అని ఉందన్నమాట డిక్లరేషన్. ఎస్ అనే బటన్ మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇదొక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ అదర్ దాన్ ఓటీఆర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి అదర్ దాన్ ఓటీఆర్ డీటెయిల్స్ అన్న పైవన్నీ కూడా మనకి ఒక ఓటీఆర్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఇప్పుడు మోడిఫై అయితే చేసుకున్నాం అనమాట. వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం అక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నేషనాలిటీ అనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా విడోరా డైవర్స్లా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే మీకు కమ్యూనిటీ అనమాట. మీకు కమ్యూనిటీ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇవైతే ఉన్నాయి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఇస్తే కనుక ఆ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి. అలాగే డిజిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ కౌంటర్ సైనింగ్ అథారిటీ అనమాట.
ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, ఆ యొక్క ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. మనకి తహసీల్దారా ఎంఆర్ఓనా ఎవరు ఇష్యూ చేశారు మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం ఇది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి డిజిగ్నేషన్ అనమాట, ఆ ఇష్యూయింగ్ యొక్క అథారిటీ ఇక్కడ అన్నీ వస్తాయి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, కలెక్టర్ ఇవన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ కౌంటరింగ్ అథారిటీ స్టేట్ అనమాట. మీరు ఏ స్టేట్లో ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఆ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అనమాట. కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ అనమాట, ఒక డేట్ అయితే మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట, దీనికి సంబంధించి డిగ్రీ అయితే కావాలన్నమాట. ఆల్రెడీ పాస్డ్ అయితే మీరు డిగ్రీ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. లేదు మీరు ఇప్పుడు అపియర్ అయ్యి సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అనమాట. మీరు ఫైనల్ ఇయర్ కనుక అపియర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే లాస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. అపియరింగ్ హ్యావ్ అపియర్డ్ ఎట్ ద ఫైనల్ ఇయర్ డిగ్రీ ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్. మీరు కనుక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే లాస్ట్ తీసుకోవాలి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోతే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఇంకా అడ్రస్ ఇక్కడ మనకి డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ అండర్ స్కోర్ బ్యాక్ అండ్ ఫార్వర్డ్ స్లాషెస్ అయితే మనకి అలౌ చేయదు అనమాట. మిగతా అన్నీ కూడా మనకి అలౌ చేస్తుంది. సో మీకు హైఫన్ అనేది అలౌ చేస్తుంది, స్పేసెస్ అలౌ చేస్తుంది. సో ఆ విధంగా మీరు ఈ యొక్క డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మీ అడ్రస్లో నుంచి స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎస్టీటీ కోడ్ నెంబరు, ల్యాండ్లైన్ లేకపోతే ఆప్షనల్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి దీనిని మనం స్కిప్ చేసుకోవచ్చు. రిసెట్ అంటే ఈ యొక్క కాలమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, మళ్ళీ మీరు ఫ్రెష్గా ఎంటర్ చేసుకోవచ్చు. లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే కంటిన్యూ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. అప్లికేషన్ ప్రాసెస్లో ఇక్కడ మనకి క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ అని అడుగుతున్నారనమాట. ఇక్కడ సెలెక్ట్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఎస్ అయితే తీసుకోవాలి. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ కాదో వాళ్ళు నో తీసుకొని ముందుకైతే వెళ్ళిపోవచ్చు. లేని వాళ్ళకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళకి ఇక్కడ ఇదైతే వస్తుంది. సపోజ్ మనకి ఇక్కడ నేను ఎస్సీ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఎస్సీ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ 01 అనమాట. దీని మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 01 అని ఇక్కడికి వస్తుంది. లేకపోతే మనం 1 అని టైప్ చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూ బటన్ అయితే ఉంది, దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, నేను అదైతే క్లిక్ అయితే చేశాను. ఇక్కడ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, అలాగే ఫోటో ఐడి ఇష్యూడ్ బై ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, లేదంటే ఓటర్ ఐడి, వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ అయితే చేసుకొని ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఆ సేమ్ నెంబర్ని ఇక్కడ సెకండ్ టైము ఇక్కడ కన్ఫర్మ్ అయితే మనం చేయాలన్నమాట. కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఎస్ఏ కాంపోనెంట్ ఆఫ్ పార్ట్ 2. ఇందాక మనం చెప్పినట్టుగా ఈ పార్ట్ 2లో మనకి ఎస్ఏ కాంపోనెంట్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దానికోసం మనకి ఇంగ్లీష్లో రాస్తారా, మీరు హిందీలో రాస్తారా, ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. నో ఆల్రెడీ ఉంది. నో అయిన వాళ్ళైతే కనుక ఏం చేయని అవసరం లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. లేకపోతే కనుక ఆ ఫీల్డ్ని మనం ఇగ్నోర్ అయితే చేయొచ్చు. డూ యూ ఫైనల్లీ సెలెక్టెడ్ రికమెండెడ్ అండ్ ఎర్లియర్ ఎగ్జామినేషన్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్. మనం ప్రీవియస్ ఈ అసిస్టెంట్ కమాండెంట్కి ఎప్పుడన్నా మనం రికమెండెడ్ చేయటం కానీ మనం లేదంటే సెలెక్ట్ అవ్వటం కానీ జరిగింది అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో అనమాట. ఎస్ అయితే వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతేనైతే నో అయితే పెట్టుకోవాలన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ 3.5లో ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉన్నదని చెప్తున్నారు. అదైతే చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కంటిన్యూ బటన్ అయితే ఉంది, ఇదైతే మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ ప్రివ్యూ అయితే కనపడుతున్నది. ఇది అప్లికేషన్ డీటెయిల్స్ అనమాట, ఓటీఆర్ కాదు. ఇప్పుడు ఇచ్చినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ విజిబుల్ అయితే అవుతున్నాయి. ఇవన్నీ మనం చెక్ అయితే చేసుకోవాలి. ఏదన్నా మీకు ఎడిట్ అనిపిస్తే కనుక మార్చుకోవాలనిపిస్తుంటే ఇక్కడ అప్డేట్ అనే బటన్ ఉంది, దీని మీద అయితే మనం క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవాలి. లేదా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, ఇక్కడ క్యాప్చా ఇచ్చారు మనకి. ఈ క్యాప్చా మీద ఎంటర్ చేసి ఇదైతే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ చేసేసి తర్వాత ఇక్కడ మనకి ఐ అగ్రీ అనే బటన్ ఉంది, దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పార్ట్ 1 ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అనమాట. యూ హ్యావ్ కంప్లీటెడ్ ద పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్. ప్రింట్ స్లిప్ ఇదైతే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. పైకి రావాలి, ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేస్తే ఇక్కడ మన దాకా వచ్చినటువంటి డాష్ బోర్డ్ అయితే వస్తుంది, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ CAPF అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించి మనం పార్ట్ 1 కంప్లీట్ చేసాం కాబట్టి మనకి గ్రీన్ కలర్లో వచ్చింది. ఫీజు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫీజు అనే బటన్ ఒకటి వస్తుంది, దాని మీద క్లిక్ చేసి వాళ్ళు 200 రూపీస్ అయితే పే చేయాలి. SC ST అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫీజు లేదు, నేను ఇక్కడ SC ఇచ్చాను కాబట్టి నాకు బటన్ రాలేదు. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ JPGలో ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా కూడా ఇక్కడ PDF ఫార్మేట్లో మనం ఈ ID ప్రూఫ్ అక్కడ ఏదైతే ఇచ్చామో అదైతే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఎలాగ అప్లోడ్ చేయాలనే దానికి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అది మన 350x350 డైమెన్షన్స్లో ఫోటో అయితే ఉండాలి. అప్ టు మనకి 20 KB అంటే 20 to 300 KB వరకు మనం అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. ఫోటో సిగ్నేచరు 20 KB నుంచి 300 KB వరకు మన JPGలో అయితే అప్లోడ్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐడికి సంబంధించి ఫోటో ID 200 నుంచి 300 KB వరకు అది కూడా మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. దీని మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మన ఫోటోగ్రాఫ్ అప్లోడ్కి సంబంధించి మనకి 10 days ఓల్డ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అంటే మనకి 24th April 2024 ఈ యొక్క CAPF అయితే స్టార్ట్ అయింది కాబట్టి మనం 14 April 2024 తర్వాత తీసుకున్నటువంటి ఫోటో మాత్రమే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఫేస్ అనేది 3/4 అనేది మనకి విజిబుల్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ కూడాను లైట్ కలరు వైట్ ఉండేలాగా చూసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. 550x550 పిక్సెల్స్ అనమాట. అలాగే అదైతే మనకి హైట్ అనమాట. హైట్ అండ్ విడ్త్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకి డైమెన్షన్స్ అయితే ఇచ్చారు, ఆ యొక్క డైమెన్షన్స్లో మనం ఇది అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా సిగ్నేచర్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి 20 to 300 KB మధ్య మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఫోటో సైజు పిక్సెల్స్ కూడా ఈ సంవత్సరం మార్చారనమాట. మనకి 550x550 పిక్సెల్స్ అయితే ఇచ్చారు, గతంలో 350 ఉండేది. సో ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ మీద నేము అలాగే డేట్ ఆఫ్ ఫోటో టేకిన్తో పాటు ఇక్కడ పిక్సెల్స్ కూడా మనం ఇది పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇది టిక్ ఆన్ అయి ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసి పిక్సెల్స్ తీసుకొని 550 అనాలి, ఓకే అనాలి. ఓకే అనిన తర్వాత మనం సేవ్ చేసుకొని దానిని JPG ఫార్మాట్లో సేవ్ అయితే చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సేవ్ యాజ్ అని ఉంటుంది, JPG పిక్చర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఆ ఫైల్ని సేవ్ చేసుకొని డెస్క్టాప్ మీద పెట్టుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది, దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం అప్లోడ్ అయితే చేసాము. ఇక్కడ కంటిన్యూ బటన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం క్లిక్ చేసాము, ఇక్కడికైతే వచ్చామన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ సెంటర్ సెలెక్షన్ అండ్ అగ్రీయింగ్ డిక్లరేషన్ అని దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఫైనల్ స్టెప్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఆప్షన్ అయితే వచ్చింది. ఇందాక చెప్పినట్టుగా మనకి ఇక్కడ తెలంగాణ సంబంధించి హైదరాబాద్ ఉంది, తిరుపతి అండ్ విశాఖపట్నం అనమాట. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కిందకి రావాలి, ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ డిక్లరేషన్ అని వచ్చింది. ఇదంతా చదువుకొని మనం ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అని వచ్చింది. ఫర్ అప్లికేషన్ స్టేటస్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండ్ ఎగ్జామినేషన్ క్లిక్ అని వచ్చింది. దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. కిందకి రావాలన్నమాట. ఇక్కడ మన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ పార్ట్ 1 కంప్లీటెడ్, పార్ట్ 2 కంప్లీటెడ్, అప్లికేషన్ స్టేటస్ కంప్లీటెడ్. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, ఇదైతే మనం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది